ఇది మెదక్ జిల్లా కొల్చారం మండలం, కొల్చారం మండల కేంద్రమైనటువంటి ఈ గ్రామంలో ఉన్న మాల మాదిగలు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే తలంచారు. గ్రామంలో ఉన్న మాల మాదిగల యొక్క ఆలోచన మేరకు కొల్చారం గ్రామం నుంచి మెదక్ పోయే హైవే రోడ్ ఇది. ఈ హైవే రోడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టారు. ఈ రోడ్డుకు ఈ విగ్రహం సెంటర్లో ఉంటే అటువైపు ఒక 30 ఫీట్లు, ఇటువైపు ఒక 30 ఫీట్లు. రోడ్డు నుంచి వాహనాలు పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా ఇదంతా. అట్లనే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడ చూస్తుండండి, డస్ట్ పోసిర్రు. అక్కడ గుంత తీసి ఛత్రపతి శివాజీ గారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి జెండాను వాతిరు. ఈ జెండాని ఇక్కడ వాతడం మాకు అభ్యంతరం లేదు. అక్కడికే మీరుండండి, నువ్వు ఈ జెండాను ఇక్కడ వాతినందుకు అభ్యంతరం లేదు. ఈ జెండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా పెట్టిరు. బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా పెట్టడం అంటే ఇలా బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా ఛత్రపతి శివాజీ విగ్రహం జ్ఞాపకార్థమైనటువంటి జెండా, కాషాయపు రంగు జెండాను పెట్టి ఉన్నారు. విగ్రహానికి ఒక 2 గజాల దూరంలోనే పెద్ద గుంత తీసి మేము అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతామని అంటున్నారు. విగ్రహం పెట్టడానికి ఇక్కడ ఉన్న ఏ మాల మాదిగలకు అభ్యంతరం లేదు, నాతో సహా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మహారాష్ట్రే, ఛత్రపతి శివాజీ గారిది కూడా మహారాష్ట్రే. ఇద్దరు కూడా ఈ తెలంగాణ ప్రాంతపులు కాదు, ఈ కొల్చారం ఊరోళ్ళు కాదు. కానీ ఆ ఇద్దరు మహనీయులు ఒకరేమో తమ కాలంలో ఏదైతే హిందూ ధర్మశాస్త్రం ఉందో, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శూద్రులు చదవద్దని, శూద్రులు రాజ్యాలు ఏలొద్దని, శూద్రుల సంపద మీద ఆధిపత్యము కలిగి ఉండొద్దనే ఆ కాలంలో శివాజీ గారు బీసీ కులంలో పుట్టినటువంటి బహుజన నేత. బహుజనులు రాజ్యం ఏలొద్దంటే కొడుక మీ ధర్మశాస్త్రం తప్పు చెప్తుంది, మీ పంతులు తప్పు చెప్తున్నారు, కాబట్టే నేను రాజ్యాన్ని వెళ్తా అని చెప్పేసి మహారాష్ట్రలో తిరుగులేని బహుజన నేతగా ఛత్రపతి శివాజీ గారు మాకు ఆదర్శమే ఈ దేశంలో. ఛత్రపతి శివాజీ కాలం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టి ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన కాలంలో వ్యవస్థ మారిపోయింది. రాజులు రాజ్యాలు పోయినాయి, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ పద్ధతిలో ఉండాలి అని అన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మా బీసీ కులంలో నేనే పురోహిత వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానా, లేకపోతే నాకంటే ముందు ఇంకెవరైనా చేసిరా అని ఆయన పరిశీలించినప్పుడు ఆయనకు ఛత్రపతి శివాజీ గారి చరిత్ర తెలిసింది. ఛత్రపతి శివాజీ గారి చరిత్ర తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు శివాజీ గారి సమాధిని వెతికి, అప్పటి వరకు భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మాట్లాడేదాకా ఈ దేశంలో ఛత్రపతి శివాజీ గారి చరిత్ర వెలుగులోకే రాలేదు. బీసీ కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఛత్రపతి శివాజీ గారి ఎక్కడైతే ఖననం చేసిరో ఆ జాగలకు పోయిండు. భూమి నిర్మానుషంగా ఉంది.
ఆయన బాధపడిపోతాడు. మా శూద్రరాజు, మా బహుజన రాజు, మా బహుజన రాజు యొక్క జ్ఞాపకార్థం సమాధి కూడా లేదని చెప్పేసి ఆ స్థలంలో పడి ఏడ్చి అక్కడ ఉన్నటువంటి రాళ్ళనన్నింటినీ పోగు చేసి ఛత్రపతి శివాజీ గారి సమాధిని నిర్మించింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అట్లాంటి పూలే గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా గురువు అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. మరి గురువులకే గురువుగా ఛత్రపతి శివాజీని అంబేద్కర్ గారు అంగీకరించినట్టే కదా. మరి శివాజీ గారిని ఎవరు అంగీకరిస్తున్నారు? ఈ దేశంలో శివాజీ గారి యొక్క ఆశయాల కోసం ఎవరు పనిచేస్తున్నారంటే మాలమాదిగలే. ఇలా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇక్కడ బాబాసాహెబ్ విగ్రహాన్ని మాలమాదిగలు ఏర్పాటు చేస్తే నా శూద్ర జాతిలో పుట్టినటువంటి బీసీ సోదరులు, కొంతమంది రెడ్లు కలిసి శివాజీ గారికి పోటీగా, అంబేద్కర్ గారికి పోటీగా శివాజీ గారి విగ్రహం పెట్టడం అనేది మీ అజ్ఞానానికి నిదర్శనం. ఆ రోజు ఆ బీసీ మహనీయులు జ్ఞానం ఇస్తే మేము జ్ఞానవంతులమైనాం. ఆ బీసీ సామాజిక తరగతిలో పుట్టిన మీరు రాను రాను రాజు గుర్రం గాడి అయినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. మీకేమైనా జ్ఞానం ఉందా? మీ పూర్వీకుల యొక్క చరిత్రను, మీ పూర్వీకుల యొక్క ఆశయాలను ఈ దేశంలో మాలమాదిగలో మేము ముంగడికి తీసుకుపోతుంటే మీరు అడ్డం తలగడము మీకేమైనా జ్ఞానం ఉన్నట్టా లేదా మీరు పరిశీలించుకోవాలి మిత్రులారా. ఇలా బాబాసాహెబ్ విగ్రహం పెట్టడం అంటే ఇది ఆయన గౌరవం ఇస్తున్నట్టు. బాబాసాహెబ్ అంటే ఈ దేశానికే రాజ్యాంగాన్ని, దేశ యొక్క దిశను నిర్దేశించినటువంటి దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇందాక మేము డిఎస్పి గారి దగ్గరికి పోయినాం. నేను మొదటి నుంచి చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విధి విధానాలను రూపొందించి రాజ్యాంగం ఇచ్చిండు కాబట్టే, చట్టాలను చేసిండు కాబట్టే, ఆ చట్టాలను గౌరవించే మేము ఫిర్యాదు చేయడానికి పోయినాం. ఈ జెండాను వీకేయాలంటే మాకెంతసేపు, ఈ గుంతను పూడ్చాలంటే మాకెంతసేపు. కానీ బాబాసాహెబ్ ఒక చట్టాన్ని రూపొందించుడు కాబట్టి, ఆయన వారసులుగా దాన్ని గౌరవించాలి కాబట్టి మేము ఇందాక డిఎస్పి గారి దగ్గరికి పోలీస్ స్టేషన్కు పోయినాం. ఆయన మాట్లాడుతున్నాడు బాబాసాహెబ్ విగ్రహం ఇంకో దగ్గర పెడదామని. ఇంకో దగ్గర విగ్రహం పెట్టమనేది రెండో చర్చ. ముందు బాబాసాహెబ్ విగ్రహం పెట్టినప్పుడు పోటీగా ఆయనను అవమానించిన వాళ్ళ మీద చర్యలేవు. చట్టం చెప్తున్నది దళితపేటలలో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఇండ్ల ముంగట కలుషితం చేసినా కూడా అట్రాసిటీ అని, వాళ్ళ ఇళ్లకు ఊరుమ్మడి డ్రైనేజ్ పోతే కూడా అట్రాసిటీ అని, వాళ్ళని అవమానించే ఏ చర్యలైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అని చెప్పేసి భారతదేశ రాజ్యాంగం చెప్తారు. మరి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తే ఇవాళ వరకు అంబేద్కర్ గారిని అవమానించిన ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరి. ఇది పోలీసు వాళ్ళకు తగింది కాదు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద పెట్టడం అంటే ఇది పోల్చారం సమస్యనో, మెదక్ సమస్యనో, సంగారెడ్డి జిల్లా సమస్యనో, తెలంగాణ రాష్ట్ర సమస్యనో కాదు. బాబాసాహెబ్ను అవమానించడం అంటే ఇది దేశ సమస్య. ఇలా ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు, భారతదేశంలో ఉన్న అంబేద్కర్ ఆలోచన విధానం వైపు, ఆయన నాలెడ్జ్ వైపు ప్రపంచమంతా తిరిగి చూస్తున్న పరిస్థితి. ప్రపంచ దేశాల మధ్యలో భారతదేశం గౌరవాన్ని ఖరాబ్ చేయొద్దని నా బీసీ సోదరులకి, నా శూద్ర కులాల్లో పుట్టినటువంటి నా ఓసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దేశం నిజంగా మీరు ఒకవేళ అన్నట్టే సనాతన ధర్మం హిందూ ధర్మం అయితే, సనాతన ధర్మం హిందూ ధర్మంలో మీరు చూడండి, రామాయణం తీసుకుందాం. ఒక తండ్రి ఆజ్ఞకు కట్టుబడిన రాముడు కనబడతాడు. ఒక అన్న ఆజ్ఞకు
కట్టుబడిన ఒక తమ్ముడు లక్ష్మణుడు కనపడతాడు. ఒక భర్తకు గౌరవం ఇచ్చిన ఒక భార్య కనిపిస్తుంది. మరి నీ ధర్మశాస్త్రంలో ఇతరులను గౌరవించాలనే సూత్రం ఉంది కదా, మరి ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టి ఆ ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్ననే పేరుతోటి అధర్మ చర్యలు తీసుకుంటే బిడ్డ చూస్తూ ఊరుకోం. ఈ దేశం నాది, ఈ ధర్మం నాది. ఈ ధర్మం జోలికి వస్తే ఈ దేశంలో మీరు ఉండరని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ సమస్య మీద స్పందించి 24 గంటలలో పరిష్కారం చేయకపోతే బహుజన కులాలే పరిష్కరిస్తాయని హెచ్చరిస్తూ జై భీమ్, జై భీమ్. కాపాడుకుందాం, కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, 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 భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.